హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ప్రాంతాల ప్రజలకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ ని తెలియచేయడం జరిగింది. 2026 మార్చి వరకు ఇక్కడ తెలంగాణ నుండి రైల్వే కోచ్ల మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అవుతుందని కిషన్ రెడ్డి గారు తెలియజేశారు. 2026 మార్చి నెలలో ఇక్కడ కోచ్ల తయారీ అనేది ప్రారంభం అవుతాయి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అనేది సిద్ధమవుతాయి. 2026 మార్చి నుండి ప్రతి నెల 50 LHP కోచెస్ ని తయారు చేయబోతున్నారు. సంవత్సరానికి అటు ఇటుగా 600 LHP కోచెస్ ని భారతీయ పట్టాల మీద తిప్పడానికి కాజీపేట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఇక్కడ 50% వరకు పనులనేవి పూర్తయ్యాయి. 776 కోట్లతోటి కాజీపేట మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క పునాది బండపడగా ప్రస్తుతం 360 కోట్ల నిధులనేవి ఖర్చయి ఇక్కడ 50% వరకు పనులనేవి పూర్తయ్యాయి. ఇంకా ఈ 2026 మార్చి వరకు ఈ కోచ్ ఫ్యాక్టరీ అనేది పూర్తిగా కంప్లీట్ అయి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నుండి LHP కోచెస్ అలాగే 12 కోచ్లతోటి EMU రైళ్లని అలాగే గూడ్స్ ట్రైన్స్ కి సంబంధించిన వ్యాగన్స్ ని ఇక్కడ తయారు చేయనున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ 2400 వ్యాగన్స్ ని తయారు చేయాలని ఇక్కడ లక్ష్యంగా పెట్టుకొని ఈ కోచ్ ఫ్యాక్టరీని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మొత్తం 160 ఎకరాలలో నిర్మిస్తున్న ఈ యూనిట్ లో ఇంజనీరింగ్ కి సంబంధించిన భవనాలు అలాగే EMU రైళ్ల యొక్క తయారీ అలాగే LHP రైళ్ల యొక్క తయారీ వ్యాగన్స్ యొక్క తయారీ వీటికి సపరేట్ గా ఇక్కడ యూనిట్లని తయారు చేసి పనుల్లో పురోగతి అనేది తీసుకురానున్నారు. వన్స్ ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయితే దేశం మొత్తం మీద రైళ్ల యొక్క సంఖ్య అనేది పెరగడానికి ఇక్కడ అవకాశం అనేది ఏర్పడుతుంది. అలాగే కాజీపేట వరంగల్ రైల్వే స్టేషన్లు అనేవి అభివృద్ధిలో ముందుకు సాగనున్నాయి. ఇవన్నీ జరగడానికి పెద్దగా సమయం కూడా ఏమీ లేదు. ఇంకొక ఏడాది 2026 వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.